ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం కదా, ఖర్చులు తగ్గించుకొని డబ్బులు సేవ్ చేసుకుందాం. అవును, అది మంచి ఆలోచన. అలాగే. సరే. ప్రతిసారి మీరు కూడా ఇందులో వేయండి, మన కష్టాలకు ఉపయోగపడతాయి. ఆ డబ్బును చూస్తున్న ప్రతిసారి ఆ అబ్బాయికి ఏదో ఒక చెడ్డ ఆలోచన వస్తూ ఉండేది. తన భార్య సంతోషంగా డబ్బును చూపిస్తున్నప్పుడు అతను మాత్రం ఈ డబ్బుతో మందు తాగితే బావున్ను, బెట్టింగ్ వేస్తే బావున్ను అని ఎప్పుడూ చెడు బుద్ధితోనే ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ చెడ్డ బుద్ధి ఎలా ఒకరోజు ఎవరూ చూడకుండా ఆ డబ్బును దొంగతనం చేయడానికి ప్రయత్నించి బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉన్న దానిని చూసి భార్య చాలా బాధపడుతుంది. భర్త మోసాన్ని గ్రహిస్తుంది, ఎంతో ఏడుస్తుంది. భార్యను మోసం చేశాననే బాధ లేకుండా మద్యం సేవిస్తూ బెట్టింగ్లో ఆడతాడు. బెట్టింగ్లు ఆడి మొత్తం అంతా లాస్ అయిపోతాడు. ఏడుస్తూ ఇంకా తాగుతూ ఏడుస్తూనే ఉంటాడు. ఆ బాధతోనే మద్యం మత్తులోనే బండి నడుపుతూ ఉంటాడు. సడన్గా అదే ఆలోచిస్తూ బండి నడపగా సడన్గా పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత తన భార్యకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. భార్య కంగారు పడుతూ ఏడుస్తూ వెంటనే హాస్పిటల్కి చేరుకుంటుంది. భర్త పరిస్థితి చూసి తట్టుకోలేక ఏడుస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చి మొత్తం బిల్ పే చేస్తే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్తారు. ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బ్రతిమలాడి డబ్బులు అప్పుగా తీసుకొస్తుంది. డాక్టర్కి పే చేస్తుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. భర్తకి బుద్ధి వచ్చి ఇంకెప్పుడు ఎటువంటి పొరపాటు చేయనని, నువ్వు మన సంతోషం కోసమే డబ్బులు సేవ్ చేద్దామని చెప్పావని అర్థం చేసుకుంటానని చెప్తాడు. ఈ రోజు నుంచి ఇద్దరం హ్యాపీగా ఉందాం, నేను కూడా ఎటువంటి తప్పు చేయనని చెప్తాడు. భర్తే కరెక్ట్గా ఉంటే భార్య ఇంకొకరి వద్ద తల వంచాల్సిన అవసరం రాదు. మా కాన్సెప్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.